సమగ్ర వ్యవసాయ సమాచార స్రవంతి అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం సుస్వాగతం. మీ అందరి కోసం ప్రతిభా బయోటెక్ ఆధ్వర్యంలో కడప జిల్లాలోని పాలగిరి గ్రామం నందు ఆర్ఎం కిసాన్ సెంటర్ అనే వ్యవసాయ పరిశోధనా సంస్థను నెలకొల్పడం జరిగింది. అక్కడ శనివారం రోజున 100 మంది రైతులకు ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది. భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ మీకు. తర్వాత అక్కడ సాయిల్ మరియు వాటర్ అంటే భూసార పరీక్ష మరియు నీటి పరీక్షలను మీకు అతి తక్కువ ధరకు చేసి సమగ్రంగా ఇస్తారు. మీకు చాలా ల్యాబుల్లో ఏంటంటే ఒక 5-6 ఎలిమెంట్స్ని మాత్రమే 5-6 మూలకాలను మాత్రమే చెక్ చేసి ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసి ఇస్తారు. మీకు మళ్ళీ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సోదరుడు వినియోగించుకోండి. స్క్రీన్ మీద ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు సోదరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి, అలాగే వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడండి. ధన్యవాదాలు. నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, రీజనల్ మేనేజర్ ప్రతిభా బయోటెక్. అన్నపూర్ణ అగ్రిస్పేస్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న రైతు సోదరులకి ధన్యవాదాలు. అదేవిధంగా మీ పక్కతోటి రైతులు కూడాను అన్నపూర్ణ అగ్రిస్పేస్ సబ్స్క్రైబ్ చేయించండి. మరింత వ్యవసాయ పరిజ్ఞానాన్ని వాళ్ళకు కూడా తెలిసే విధంగా చేయండి. ఈరోజు మనం బాలవరం, రంగంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లాలోని అన్న సత్యనారాయణ రెడ్డి గారి ఫీల్డ్ విజిట్ చేయడానికి వచ్చాం. ఇది వచ్చేసి పామాయిల్ తోట. ఈ పామాయిల్ తోటలో అన్న వచ్చేసి ఒక 6 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయాలని ఉత్సాహంతో స్టార్ట్ చేశారు. అంతకుముందు మంచి దిగుబడులే తీశారు. ఈ 6 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతిలో వాడదామని చెప్పేసి దీనిలోకి అలవాటయ్యారు. అయిన తర్వాత కొంత దిగుబడి ఇబ్బందిగా ఉండి దీన్ని మళ్ళా ప్రతిభా బయోటెక్ వారి ONBA పద్ధతిలోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కాడ నుంచి కొంచెం బెటర్గా అయితే ఉంది, కానీ దీనిలో మగపోతలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, దిగుబడి తగ్గుతుందనే ఉద్దేశంతో అన్న సత్యనారాయణ రెడ్డి మన R&D సెంటర్కి వెళ్ళేసి అక్కడ సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ అన్నీ చేయించుకొని రిజల్ట్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత దాన్ని మనం ఎట్లా యూజ్ చేయాలి, ఏం చేయాలి, దాన్ని ఎట్లా ఈ పోతలు అంటే మగపోతలు దీన్ని కంట్రోల్ చేసుకొని దిగుబడి తెచ్చుకోవాలనే దాని మీద మనం ఈరోజు విజిట్ చేసి సత్యనారాయణ రెడ్డి అన్నకి దీని మీద సలహాలు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా అన్న సత్యనారాయణ రెడ్డి అన్న, మీరు మా R&D సెంటర్కి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళి మీరు ఏమి నేర్చుకున్నారు, ఏం గమనించారు? అంటే నాకు చదువు తక్కువ అండి. దాని మీద ఏముందంటే అండి, మొత్తం పేపర్లు ఏమండి ఇదివరకు ఆయన దగ్గర తీసుకున్నాండి. పేపర్లు గ్యారంటీ కూడా తెప్పించానండి. ఓకే, దాన్ని బట్టే నేను చేసిపోతున్నాను అండి. ఏమైనా కావాల్సింటే మళ్ళీ మీకు ఫోన్ చేసి సలహా తీసుకుంటున్నారు, వాడుతున్నారు. అది ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి దాదాపుగా చాలా లాంగ్తో 2 రోజులు జర్నీ చేసేలా మా కడప దగ్గర ఉన్నటువంటి R&D సెంటర్కి వెళ్ళారు. మీకు అక్కడ క్లాసులు చెప్పారు. చెప్పారు. దేని గురించి చెప్పారు, ఏం చెప్పారు? వ్యవసాయం ప్రతి దాని గురించి చెప్పారండి. ప్రతి దాని గురించి చెప్పారండి. అక్కడ చెప్పింది మీకు, ఆ క్లాసుల్లో చెప్పింది మీకు ఉపయోగపడే విధంగా అనిపించిందా? ప్రతిదీ ఉపయోగపడుద్దండి. ఏం చేద్దంటే అండి, మేము చేసుకునే దానికి దాన్ని ఉపయోగించుకోవాలి అంతే అండి. ఆడు చెప్పింది అన్ని రకాలుగా చెప్పుకొచ్చారండి. అన్ని రకాల్లో మేము చేసి దానికి ఉపయోగించుకోవాలండి. మీ పంటకు తగ్గట్టుగా దాన్ని అనుకూలంగా మలుచుకొని మీరు వ్యవసాయం చేయాలండి. ఇప్పుడు మా వాళ్ళు మీకు రిపోర్ట్ ఇచ్చారు కదా, ఈ వాటర్ టెస్ట్ ఇచ్చారు. వాటర్ టెస్ట్లో ఏం చేశారంటే మీకు 6 రిపోర్ట్లు ఇచ్చారు. జనరల్గా మీరు ఎక్కడైనా బయట మీ వాటర్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళ ఒక pH వాల్యూ లేదంటే ECనో ఎలక్ట్రోల్ కండక్టివిటీ ఇది మాత్రమే టెస్ట్ చేసి ఇది ఇట్లా తేడా ఉందని చెప్పి మీకు ఇచ్చేస్తారు. అట్లా కాకుండా మా వాళ్ళు ఏం చేశారంటే ఇంకా వాటర్ మీద 6 రకాల టెస్టులు చేశారు. pH వాల్యూ గురించి చెప్పారు, EC గురించి చెప్పారు, TDS గురించి చెప్పారు, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్. మీకు ఒక్క వాటర్ మీదనే మీకు 6 రకాలుగా ఏమైతే లోపాలు ఉన్నాయో అవన్నీ తెలిసే విధంగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మీరు సాయిల్ కూడా తీసుకెళ్ళారు, మట్టి, మీ మట్టిని కూడా తీసుకెళ్ళారు. మీరు మట్టి తీసుకెళ్తే జనరల్గా మీరు ఇక్కడ మీ వ్యవసాయ కేంద్రంలోనో లేకపోతే వేరే ప్రైవేట్ చేయించానండి, పెద్దాపురం ఫ్యాక్టరీలో చేయించానండి. మళ్ళీ ఇది ఎవరండి గోదావరిలో ఉందండి, అక్కడ ఫ్యాక్టరీకి మళ్ళీ పంపించానండి. ఓకే, గోదావరిలో టెస్ట్ చేయించారు, పెద్దవేగిరిలో టెస్ట్ చేయించారు, తర్వాత రాజమండ్రి పెద్దాపురంలో కూడా టెస్ట్ చేయించారు. కానీ నాకు తృప్తి లేదండి. మీకు తృప్తి అనిపించలేదు? అనిపించక మళ్ళీ అక్కడికి వచ్చానండి. అక్కడ మా R&D సెంటర్కి వచ్చారు మట్టి తీసుకొని. మీరు ఇక్కడ
వాళ్ళు 1-2 టెస్టులే చేయించి పిహెచ్ వాల్యూ అని ఇంకేయో చెప్పుంటారు, లేదంటే కర్బన శాతం తక్కువ ఉంది, లేదంటే ఏం చెప్పలేదండి. మొత్తం ఈ మూడేట్ల గురించే చెప్పారండి ఎక్కువ. ఇదండి యూరియా పొటాష్ భాస్వరం వీటి గురించే చెప్పారు. ఇక్కడ టోటల్గా మీరు మట్టి తీసుకెళ్ళడం వల్ల మీకు ఇంకో మంచి బెనిఫిట్ ఏం జరిగిందంటే, మా వాళ్ళు టోటల్గా మీకు అక్కడ వాటర్లో వచ్చేసరికి 6 రకాలు టెస్ట్ చేసి చెప్పారు. ఇక్కడ సాయిల్లోకి వచ్చేసరికి మీ మట్టిని పరీక్షించి 13 రకాలు, అంటే ఇక్కడ 13 రకాల మూలకాలు టెస్ట్ చేసి ఏ మూలకం ఎంత లోపం ఉంది, దాన్ని ఎట్లా సవరించుకుంటే మీకు ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, మట్టి ఏ విధంగా మనం నేలను శుద్ధి చేసుకోగలుగుతాం, మొక్కను ఆరోగ్యంగా ఎలా మలుచుకోగలుగుతాం అని చెప్పేసి 13 రకాల మూలకాలు టెస్ట్ చేసి చెప్పారు. ఈ మూలకాలు బట్టి ఇప్పుడు నేను మీకు వివరించి చెప్తాను. దీన్ని బట్టి మనము ఈ పోతలను తగ్గించుకొని మనం దిగుబడి ఎట్లా తెచ్చుకోవాలనేది నేను మీకు నోట్ చేసి ఇస్తాను. టోటల్గా అయితే మీకు R&D సెంటర్కి వెళ్ళారు కదా, అక్కడ మా ఫీల్డ్లో కూడా చూశారు కదా, మా వాళ్ళ పంటలు తిరిగి చూసారా? ఏమనిపించింది? వాటర్ బాగా తక్కువ వాడుతున్నారండి. మెయిన్ వాటర్ తక్కువ వాడుతున్నారు, ఫర్టిలైజర్ తక్కువ వాడుతున్నారు. పంటలు అయితే బాగున్నాయా? పంటలు బాగున్నాయి. దానిమ్మ కానీ వాటర్ టెక్నాలజీ ఎట్లా ఉంది ఏంటి అది కూడా చూసారా? అంటే అంత టెక్నాలజీ మా అలాంటి వాళ్ళని చేయలేరు కానీ చూసారు కదా మీరు ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు ఏంటి అనేది. ల్యాబ్లోకి కూడా వెళ్ళారు కదా మీరు, ఈ టెస్ట్ చేసే దగ్గర కూర్చొని చేయించుకొని వచ్చారు 2 రోజులలో ఉండి. మీకు సాటిస్ఫై అనిపించిందా మరి? బంగారులాగండి. క్లాసుల్లో వినటం కానీ టెస్ట్ చేయించుకోవడం కానీ సాటిస్ఫై అయినా టోటల్గా మీరు? అదే కాదండి, సెల్లో సందర్భాలు అయ్యే వింటానండి నేను ఎక్కువ పెట్టుకుని. ఓకే, మరి ఈ విధంగా మీకు వాటర్ని వచ్చేసి 6 రకాలుగా, భూమిని వచ్చేసి 13 రకాల మూలకాలు టెస్ట్ చేసి మీకు ఇచ్చారు కదా, మీరు దీన్ని 10 మంది రైతులకు ఏ విధంగా చెప్పగలుగుతారు? 10 మంది ఏంటంటే కొద్దిగా ఎగ్జిబిషన్ ఎలా మీరు కరెక్ట్గా వచ్చేలా ఉంటే ఒక 20-30 మందిని ఇక్కడే పోగు చేస్తున్నాను నేను. ఓకే, వీళ్ళందరూ నేను మళ్ళీ కానీ మీరు కానీ వస్తా అంటే అండి ఒక 5-6 మాసాల్లోనే వస్తాను నేను తప్పకుండా ఇక్కడ కంపల్సరీ వస్తాను. ఇప్పుడు మీకు క్యాలెండర్ ఇది ఎట్లా ఏంటి ఏం వాడాలని మీకు అంతా ఇస్తాను. ఇచ్చాక మళ్ళీ దీన్ని పంట మీద వస్తాను, పంట మీద వస్తాను. మళ్ళీ మీరు 20-30 మంది రైతులను పిలవాలా మనం ఇక్కడ? మళ్ళీ 30 మంది రైతు కాదండి, కొద్ది ఎగ్జిబిషన్లో 1000 ఎకరం దగ్గర మనకి ఎలా వస్తుందండి, అట్లాగా తక్కువ అండి. అట్లా చేద్దాం. ఓకే, మీరు మా ఫామ్కి వెళ్ళారు కదా R&D సెంటర్కి, మీకు అక్కడ రాజశేఖర రెడ్డి గారు క్లాసులో చెప్పారు. క్లాసులోనే కదండి, కలిసి చాలాసేపు మాట్లాడారు. మీరు అక్కడ వెళ్ళిన రోజు దాదాపుగా ఎంతమంది వచ్చి ఉంటారు? ఉంటారండి 300 మంది పైన ఉంటారండి. 300 మంది పైన రైతులు వచ్చారు. రైతులు ఏమంటే వాళ్ళు తగ్గించారండి రైతులు నించేదంటే అండి, స్కూల్ పిల్లలు ఎక్కువ వచ్చిన గురించి అండి. ఓకే, స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఎక్కువ వచ్చారు, చోటు సరిపోదండి, ప్లేస్ సరిపోదని చెప్పేసి తగ్గించారు. కొంతమంది రైతులను తగ్గించారు, రైతులు దగ్గర ఏరియా వాళ్ళండి అంతా తగ్గించారు. దాదాపుగా మీకు 300 మంది వచ్చారు. 300 పైన. మీరు ఇప్పుడు ఏం చదువుకున్నారు? చదువులేదు, కానీ ఇప్పుడు అక్కడ క్లాసులోకి వెళ్ళారు, అక్కడ చూశారు, ఇవన్నీ టెస్టులు చేయించుకున్నారు. అక్కడ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది మీకు ఎట్లా ఏమన్నా చదువుకోకపోయినా కానీ మీకు ఆలోచన కలిగే విధానంగా మైండ్లోకి వచ్చేసిందా? అది ఎట్లా? కంపల్సరీగా వచ్చిందండి. కంపల్సరీగా వచ్చింది. అసలు ఏం వాడాలి, ఏం మూలకాలు ఉన్నాయి భూమిలో, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏంటి అనేది మొత్తం మీకు అర్థమైందా? రాజశేఖర రెడ్డి గారు చెప్పింది అర్థమైంది, బాగా అర్థమైంది. ఆయన చెప్పడం 3వ దాంట్లోనే ఎక్కువ చెప్తాడు కదండి, ఇది వాటి గురించి ఇదండి 1, 2, 3వ సబ్జెక్ట్ అండి. మొత్తం అలాగా 58 ఎన్ని ఉన్నాయండి. ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఈ డ్రిప్ గురించి కూడా 19 కానీ 21 వరకు ఉందండి అవునండి. 3వ దాంట్లో ఎక్కువగా వీటి గురించి చెప్తారండి. వీటి గురించి చెప్పారు. అయితే టోటల్గా అయితే మొత్తం మీరు విన్నారు, మీకు ఏం చదువుకోకపోయినా కానీ మీకు కొంత నాలెడ్జ్ అనేది వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారు అయితే బాగా మోటివేట్ చేసి మీకు క్లాసులు అయితే మంచిగా ఇచ్చారు. అది చూసిన వాళ్ళండి మీ కంపెనీ పట్టుకుంటాను నేను, లేకపోతే ఓకే చూసి మామూలుగా ఆటోమేటిక్గా వచ్చింది అంతే నా సెల్లోకి నాకు తెలియదు అండి అంతకుముందు. ఇదంతా క్లాసులు విన్న తర్వాత మీకేమనిపించింది? మీ తోటి రైతులకు కానీ మీ పక్క రైతులకు కానీ ఏమన్నా ఈ సమాచారాన్ని పంచుకొని వాళ్ళని తీసుకెళ్ళాలి, చూపించాలి అని ఏమైనా ఆలోచన ఉందా? నాది రిజల్ట్ బాగా వచ్చేస్తే అండి ఇప్పుడు మాది ఎంతమందిని కావాలో అంతమంది తీసుకుపోతానండి నేను. దాంట్లో అవసరం అయితే డబ్బులు లేకపోతే నేనన్నా పెట్టుకుని తీసుకొస్తానండి. ఓకే, టోటల్గా అయితే మీకు అంత పరిజ్ఞానం అనేది, అంత నమ్మకం అనేది ఆ క్లాసులకు వెళ్ళిన తర్వాత మోటివేషన్ అనేది దొరికింది. అవునండి, రాజశేఖర రెడ్డి గారు చెప్పేదాన్ని బట్టి వెళ్ళాలి, 4 రైతులను తీసుకెళ్ళాలి, చూపించాలి, ఇక్కడ ఇది మనం చేస్తున్న తప్పు లోపాలు తెలుసుకోవాలి, ఇంకో 10 మందికి తెలియపరచాలనే ఉద్దేశం అయితే మీకు కలిగింది కదండి. మీరు ఈ దానిమ్మ తోటలో చెప్పేది ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటానండి నేను, ఖాళీగా ఉన్నప్పుడు అదే పని అండి, ఇంకేం చేయను. ఓకే, టోటల్గా అయితే మీరు ఆ క్లాసులు వెళ్ళి యూజ్ చేసినందుకు సాటిస్ఫై మొత్తం. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అన్న సత్యనారాయణ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాక ఏం చూసారు ఏందనేది మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న రైతు సోదరులకి ఏమైనా డౌట్లు ఉంటే అన్నకి చేయండి. అన్న చదువుకోలేదు కాబట్టి ఏం ఫోన్ నెంబర్ తెలియదు, అన్న ఫోన్ నెంబరే నేను చెప్తాను మీకు. అన్న, మీరు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకి
వాళ్ళు ఏమన్నా మీకు కాల్ చేస్తే మీ సమాచారం ఎట్లా ఉంది ఏమనిపించిందని మీకు ఎవరన్నా అడగాలంటే మీరు చెప్పడానికి మీ పేరు, ఊరి పేరు, మండలము, జిల్లా చెప్పండి. మీ ఫోన్ నెంబర్ నేను చెప్తాను. మాది బిక్వాల మండలం అండి, బలభద్రపురం అండి మాది. అండి రంగంపేట మండలం ఈ దంతమూరి వారిలో బాలారాన్ని ఉందండి నా చేను. ఎవరు వచ్చినా కూడా రావచ్చండి. మామూలుగా ఏమడిగినా నేను చెప్తానండి. ఇది తూర్పుగోదావరి జిల్లా సత్యనారాయణ రెడ్డి గారు, బలభద్రాపురం, దంతమూరి శివారు, బాలారం, రంగంపేట మండలం. అన్న ఫోన్ నెంబర్ వచ్చేసి 9676549179. ఏమన్నా మన అన్నపూర్ణ అగ్రి స్పేస్ చూస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరన్నా పామాయిల్ తోటల మీద ఏదన్నా సలహా ఉన్నా, అన్న చూసి క్లాసులకి వెళ్ళి వచ్చారు కాబట్టి మీరు కూడా ఏదన్నా సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలన్నా, ఏదన్నా ఈ తూర్పుగోదావరి జిల్లాలో రైతు సోదరులకు ఏమన్నా సలహాలు కావాలన్నా, ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఏం చేయాలి, అక్కడ ఏం చెప్పారు అనేది కావాలంటే మీరు సత్యనారాయణ రెడ్డి అన్న కాల్ చేసి మీరు అక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు. ఇంకొకసారి అన్న ఫోన్ నెంబర్ చెప్తున్నాను. సత్యనారాయణ రెడ్డి అన్నది 9676549179. ఈ నెంబర్కి కాల్ చేసి అన్నని అడిగి మీరు అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.